సమూయేలు రెండవ గ్రంథం 3వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాం. సౌలు కుటుంబీకులను దావీదు కుటుంబీకులను బహుకాలము యుద్ధము జరగక దావీదు అంతకంతకు ప్రబలెను, సౌలు కుటుంబం అంతకంతకు నీరసిల్లెను. మరి ఈ వాక్యం మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఇద్దరు వ్యక్తులు కనపడుతున్నారు ఇక్కడ మనకు. ఒకరు దేవుని చేత ఏర్పాటు చేసుకొని దేవుని చేత ఇజ్రాయెల్ ప్రజలకి మొదటి రాజుగా అభిషేకించబడి రాజ్య పట్టాభిషేకం పొందుకొని ఇజ్రాయెల్ దేశాన్ని, ఇజ్రాయెల్ ప్రజల్ని పరిపాలించినటువంటి సౌలు గారు ఒకరైతే, ఆయనకు బదులుగా ఆయన స్థానంలో దేవుని చేత ఏర్పాటు చేసుకునబడినవాడు, దేవుడు మరి దావీదును కనుగొని అతన్ని సౌలుకు మారుగా రాజుగా చేయాలన్నటువంటి ఆలోచనతో అభిషేకించబడిన వారు మరొకరు దావీదు. మరి ఈ రెండు కుటుంబాలకి చాలా కాలం యుద్ధం జరిగింది. చాలా కాలము భయంకరమైనటువంటి యుద్ధాలు జరిగితే ఆ యుద్ధం జరుగుతున్నటువంటి కాలంలోనే ఒక కుటుంబమేమో ప్రబలుతుంది, ఒక కుటుంబమేమో నీరసిల్లిపోతూ ఉంది. మరి ఒకరు ఆశీర్వదించబడటం, ఒకరేమో నీరసిల్లిపోవటానికి కారణం ఏంటి? మనకిక్కడ ఇద్దరు కూడా దేవుని చేత అభిషేకం పొందుకున్న వారే, ఇద్దరు కూడా దేవుని చేత పిలువబడిన వారే, ఇద్దరు కూడా దేవుని కృపచేత మరి రాజులుగా పట్టాభిషేకం పొందుకోవడానికి అర్హత సంపాదించుకున్న వారే. మరి ఇద్దరికి అభిషేకం ఇచ్చినటువంటి ప్రవక్త ఒక్కరే, ఇద్దరిని అభిషేకమించమని చెప్పినటువంటి దేవుడు ఒక్కడే, ఇద్దరిని మరి ఆశీర్వదించినటువంటి దేవుడు కూడా ఒక్కరే. మరి ఇద్దరిలో ఒకరేమో అంతకంతకు వర్ధిల్లుతూ ఉన్నారు, అంతకంతకు దీవించబడుతూ ఉన్నారు, అంతకంతకు బహు గొప్ప స్థితికి వెళ్తూ ఉన్నారు. మరొకరేమో పతనమైపోతూ ఉన్నారు, అంటే నీరసిల్లిపోతూ ఉన్నారు. ఉన్నత స్థితికి చేరి ఆ స్థితి నుంచి కిందకి వెళ్ళిపోతూ ఉన్నారు. కారణం ఏంటి అని మనం ఆలోచిస్తే, మరి దావీదు ఇక్కడ వర్ధిల్లినట్టుగా కనపడుతుంది. కాబట్టి దావీదు వర్ధిల్లడానికి కారణాన్ని పరిశీలిస్తే సౌలు నీరసిల్లడానికి కారణాన్ని మనం తెలుసుకోవడానికి వీలవుతుంది. మరి కారణాలను మనం పరిశీలన చేద్దాం. దావీదు ఎందుకు వర్ధిల్లుతున్నాడయ్యా? దావీదు అంతగా వర్ధిల్లటానికి దావీదులో ఉన్నటువంటి మంచి లక్షణాలేంటి, మంచి క్వాలిటీస్ ఏంటి అని మనం చూస్తే, మొట్టమొదటిగా దావీదు వర్ధిల్లటానికి మొదటి కారణము ఏంటి అని మనం చూస్తే, 2వ సమూయేలు గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనంలో, దావీదు అంతకంతకు వర్ధిల్లెను, సైన్యములకు అధిపతి అయిన యెహోవా అతనికి తోడుగా ఉన్నాడు. దేవుడు దావీదుకు తోడుగా ఉన్నాడు, దావీదుతో ఉన్నాడు, దావీదును దీవిస్తూ ఉన్నాడు. దావీదుని వర్ధిల్లటానికి ముఖ్యమైన కారణం ఏంటంటే దేవుని తోడు సంపాదించుకున్నాడు. ఈరోజు మన జీవితాలలో కూడా దేవుని యొక్క తోడు ఉంటే, ప్రతి కుమారుడా, ప్రతి కుమార్తె, దేవుని పిల్లలారా, దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, నేను నీకు తోడుగా ఉంటే నువ్వు ఆశీర్వదించబడతావు, దీవించబడతావని ప్రభువు చెప్తా ఉన్నాడు. దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టే దావీదు అంతకంతకు వర్ధిల్లాడు. మరి దావీదుకు దేవుడు తోడుగా ఉండటానికి అతనిలో ఏమి లక్షణాలు ఉన్నాయి, ఏ మంచి ఉంది అని మనం చూస్తే, 1 సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం 14వ వచనంలో, దావీదు సమస్త విషయాలలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడుగా ఉండెను. మరి దేవుడు మనకు తోడుగా ఉండాలంటే మనలో సుబుద్ధి ఉండాలి. అంటే మంచి బుద్ధి, మంచి లక్షణాలు, మంచి ఆలోచనలు ఉండాలి.
మరి దావీదులో సుబుద్ధి ఉంది, అంటే మంచి ఉంది, మంచి ప్రవర్తన ఉంది. అందుకే దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. ఈరోజు ఎవరైతే మంచి ప్రవర్తన కలిగి ఉంటారో, ఎవరైతే మంచి సుబుద్ధి కలిగి ఉంటారో వారితో దేవుడు తోడుగా ఉంటాడు. దేవుడు తోడుగా ఉండి వారిని నడిపిస్తాడని వాక్యం సెలవిస్తూ ఉంది. మరి బైబిల్ గ్రంథంలో మనం కొంతమంది వ్యక్తుల జీవితాలను మనం పరిశీలిస్తే, దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనంలో అక్కడ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి కలవాడై అని రాయబడుతుంది. దానియేలులో అతి శ్రేష్టమైన బుద్ధి ఉంది. అందుకే దేవుడు దానియేలుకు తోడుగా ఉన్నాడు. దానియేలుతో దేవుడు అంతగా దగ్గర సంబంధాన్ని కలిగినట్టుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. ఎక్కడో చెర నుంచి తీసుకురాబడినటువంటి వ్యక్తి యవన ప్రాయములో అందరికీ దూరమైపోయి చెరగా పట్టబడి రాజు దగ్గర ఆశ్రయం పొందుకొని అక్కడ విద్యాభ్యాసం చేస్తున్నటువంటి దానియేలులో ఉన్నటువంటి జ్ఞానాన్ని బట్టి, దానియేలులో ఉన్నటువంటి దేవుని యొక్క ఆ దివ్యమైనటువంటి జ్ఞాన శక్తిని బట్టి రాజుకి దానియేలు మీద మంచి అభిప్రాయం కలగటం వల్ల మరి దానియేలును ఆ దేశానికి ప్రధానిగా చేయటానికి మరి రాజు సంకల్పించాడు. కారణం ఏంటంటే దానియేలు మంచి బుద్ధి కలిగిన వాడిగా ఉన్నాడు, మంచి ప్రవర్తన కలిగిన వాడిగా ఉన్నాడు. కాబట్టి దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి దానియేలులో మంచి జ్ఞానవంతుడిగా, మంచి జ్ఞానము కలిగిన వాడిగా, ఏదైనా సమస్యకు పరిష్కారము ఆలోచన చేయగలిగినటువంటి శక్తి కలిగినటువంటి వాడిగా దానియేలు కనపడతా ఉన్నాడు. మరి దానియేలుని రాజు తన సంస్థానాలన్నిటి మీద మన్నటువంటి ప్రధానులందరికంటే కూడా అతన్ని గొప్పవాడిగా ఎంచి ప్రధానులందరికీ కూడా ప్రధానిగా నియమించినప్పుడు అతని కింద ఉన్న వారందరూ కూడా దానియేలును ఎలా మరి ఈ యొక్క ఉన్నత స్థితి నుంచి పడగొట్టాలి, ఉన్నత స్థితి నుంచి తప్పించాలని అతనిలో ఉన్నటువంటి లోపాలను వెతుకుతూ ఉంటే దానియేలులో ఏ లోపము కనపడలేదట. దానియేలులో ఏ పాపము కనపడలేదు. దానియేలులో ఎలాంటి మరి ప్రవర్తనలో తేడా కనపడలేదు. అతను భక్తి కలిగి జీవిస్తూ ఉన్నాడు, భక్తి కలిగి బ్రతుకుతూ ఉన్నాడు. ఏ విషయంలో కూడా దేవుణ్ణి ఆధారం చేసుకొని దేవుణ్ణి తోడుగా చేసుకొని జీవించేవాడిగా ఉన్నాడు. కాబట్టి మరి దానియేలు రాజులు మారిపోయారు, కానీ దానియేలు యొక్క స్థానం కానీ దానియేలు యొక్క పదవి కానీ మరి మార్పు చెందకుండా అలా కొనసాగింది. మరి పారసీకుల కాలంలో కానీ, దర్యావేశ కాలంలో కానీ, ఆ తర్వాత వచ్చినటువంటి కాలం మరి ప్రభుత్వ కాలంలో కానీ 3 ప్రభుత్వాలు మారినా, 3 రాజులు మారిపోయినా దానియేలు మాత్రం తన పదవిని కాపాడుకోగలిగాడు, తన పదవిలో కొనసాగగలిగాడు. ఏ రాజు వచ్చినా కూడా దానియేలులో ఉన్నటువంటి మరి ఆ యొక్క మంచి ప్రవర్తన చూసిన వారిగా ఉన్నారు. అంటే దీనికి కారణం ఏంటంటే దానియేలుకు దేవుడు తోడుగా ఉన్నాడు. ఇది గ్రహించినటువంటి మరి అతనితో పాటు పనిచేసేటువంటి వారందరూ కూడా అతనికి శత్రువులుగా మారిపోయి మరి ఎంతగా దానియేలును చంపాలని ప్రయత్నం చేసిన శాసనము తీసుకొని వచ్చి మరి 1 నెల దినాలు, 1 నెల రోజులు మరి ఎవరు కూడా దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు రాజు ఆజ్ఞను శిరస వహించి మరి ఏ సమస్య వచ్చినా, ఏ పరిస్థితి వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా అది రాజుకే చెప్పాలి, కానీ వారి దేవుళ్ళకు కానీ దేవతలకు కానీ చెప్పడానికి వీలు లేదు, ప్రార్థించడానికి వీలు లేదు. ఒకవేళ అలా చేసిన వారిని సింహాల బోనులో వేసి చంపివేయాలనేటువంటి ఒక రాజశాసనాన్ని తీసుకొని వచ్చారు. రాజముద్ర వేయబడింది, శాసనం ఆమోదం పొందింది. ఇక రాజ్యంలో చాటింపు జరిగింది. 1 నెల రోజులు, ఒక 30 దినాలు ఎవరు కూడా వారి దేవుణ్ణి ప్రార్థించడానికి వీల్లేదు, వారి దేవులను పూజించడానికి వీల్లేదు అని చెప్పే శాసనం ప్రకారం మరి దానియేలు కూడా నడుచుకోవాలి. దానియేలు కూడా ఆ దేశంలో ఉన్నవాడే, ఆ ప్రభుత్వంలో ఒక ఉన్నత పదవిని అనుభవిస్తున్నవాడే. ఆ ప్రభుత్వం నుంచి ప్రతి నెల
కొంత జీతంగా పుంజుకుంటున్న వాడే కాబట్టి మరి ప్రభుత్వం యొక్క మాటను, ప్రభుత్వం యొక్క ఆజ్ఞను అతను ఖచ్చితంగా పాటించాలి. కానీ ఆ విషయం తెలుసుకున్నటువంటి దానియేలు తన ఇంటికి వచ్చేసాడు. ఈ శాసనము పాస్ అయిందని, శాసనము అమలవుతుందని, ఈ రోజు నుంచి శాసనము అమలు పరుస్తూ ఉండగా ఎవరు కూడా ప్రార్థన చేయడానికి వీలు లేదన్నటువంటి విషయం తెలిసినటువంటి దానియేలు, ఒకవేళ నేను ప్రార్థన చేస్తే నా పదవి పోతుంది, నా ప్రాణం పోతుందని కూడా తెలిసినటువంటి దానియేలు ఒకటే నిర్ణయం, నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, నా దేవుడు నన్ను నడిపిస్తూ ఉన్నాడు, నా దేవుడు నాకు సహాయం చేస్తూ ఉన్నాడు, నా దేవుని కృప వల్లనే నేను ఈ ఉన్నత స్థితిలో ఉండగలుగుతున్నాను. కానీ నా దేవుడు నాకు తోడుగా లేకపోతే ఏనాడో నేను గతించిపోయేవాడిని కదా. మరి నేను ఈ స్థితిలో ఉన్నానంటే నా దేవుడికి నేను చేసే ప్రార్థన ద్వారానే నేను కట్టబడ్డాను, ప్రార్థన ద్వారానే నా జీవితం వర్ధిల్లుతూ వస్తుంది, నేను వర్ధిల్లటానికి ముఖ్యమైన కారణం ప్రార్థన అని అతను నమ్మాడు. కాబట్టి ప్రార్థన చేయకుండా ఉండే కంటే చనిపోవటమే మేలు. ఒక్క క్షణము నేను బ్రతికి ప్రార్థించకుండా ఉంటే అది నాకు శాపము. కాబట్టి నేను ప్రార్థించాలి అని నిశ్చయించుకొని తన ఇంటికి వెళ్ళిపోయాడు. రహస్య ప్రార్థన చేయలేదా, బహిరంగ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. తన ఇంటికి వెళ్ళి తలుపులు తెరిచాడు, కిటికీలు కూడా తెరిచాడు. యెరూషలేము తట్టు మోకాళ్ళ మీద ఉండి యెరూషలేము తట్టు చూస్తూ దేవుడైనటువంటి యెహోవాకు మొరపెడుతూ ఉన్నాడు. ప్రభువా, ప్రార్థన చేయొద్దని రాజశాసనం వచ్చింది, ప్రార్థన చేస్తే ప్రాణం పోతుందనేటువంటి మరణ శాసనం వచ్చింది. మరి ఉరి తీసేటువంటి వ్యక్తికి ఎలాగైతే ఉంటుందో ప్రార్థన చేస్తే ఖచ్చితంగా మరణిస్తాము అనేటువంటి విషయం నాకు తెలుసయ్యా. కానీ నేను బ్రతుకుతే నీ కొరకే బ్రతకాలి, చనిపోతేనే ఎటు నేను దగ్గర ఉంటాను. ఎందుకంటే నేను యథార్థంగా జీవించాను, యథార్థంగా బ్రతుకుతున్నాను. ప్రార్థన లేకుండా నేను ఒక్క క్షణము కూడా ఉండలేనయ్యా. నువ్వు ఏం చేసినా నిన్ను ప్రార్థించకుండా నేను ఉండలేను. ఇదిగో నాకు ఈ గడ్డు సమస్య, ఈ భయంకరమైనటువంటి పరిస్థితి ఏర్పడింది. నేను వర్ధిల్లుతున్నానని చూసి వర్ధిల్లే నన్ను మరి లేకుండా చేయాలని శత్రువులు పన్నాగము పన్ని ఈ శాసనం తెచ్చారయ్యా. మరి ఈ శాసనం ప్రకారం నేను ప్రార్థన చేయకూడదు, కానీ ఆ శాసనము కంటే గొప్పవాడివి, ఈ రాజుల కంటే నువ్వు గొప్పవాడివి, గొప్ప రాజు అయ్యా. నీ రాజ్యము ఈ భూలోక సంబంధమైనది కాదు, నీ రాజ్యము పరలోక సంబంధమైనది. ఆ పరలోక సంబంధమైన రాజు కంటే గొప్పవారు ఈ లోకంలో ఎవ్వరూ లేరు. కాబట్టి ప్రభువా, నాయన నిన్ను ప్రార్థిస్తూ ఉన్నాను. నా యెరూషలేము తట్టు కన్నులెత్తి నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. యెరూషలేములో ఉన్న దేవా నన్ను దీవించయ్యా. యెరూషలేములో ఉన్న దేవా నా మొర ఆలకించయ్యా. నా మొర ఆలకించి నాకు జవాబు అనుగ్రహించు ప్రభు అని చెప్పి దానియేలు బిగ్గరగా ప్రార్థన చేస్తూ ఉన్నారు. చేయబడిన శాసనము మార్చబడేలాగా చేయి ప్రభువా. ఇదిగో నేను చేసే ప్రార్థన ద్వారా రాజు మనసు మారాలి, శాసనము మార్చబడాలి ప్రభు అని బిగ్గరగా ప్రార్థన చేస్తూ ఉంటే శత్రువులు గమనించారు. ఇక దానియేలు మన చేతిలో చిక్కాడు, దానియేలు అడ్డును తొలగించుకోవచ్చు అని చెప్పి బహువేగంగా రాజు దగ్గరికి వెళ్ళి, రాజా, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు నీ మాటకు మరి నీ ఆజ్ఞను పాటించేవారిగా ఉండాలని మనం శాసనం తెచ్చాం కదా. 1 నెల రోజులు ఎవరు కూడా రాజు ఆజ్ఞను మీరటానికి లేదు, రాజును మాత్రమే పూజించాలి, ప్రార్థించాలని చెప్పాం కదా. ఇదిగో ఈ దానియేలు, నువ్వు ప్రధానిగా నియమించినటువంటి దానియేలు, మా అందరి మీద అధికారిగా నియమించినటువంటి దానియేలు నీ మాటను జవదాటాడు, నీ ఆజ్ఞను పాటించకుండా అతను తన ఇంటిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు అని చెప్పగానే రాజుకు బహు కోపము కలిగింది.
నిజమా దానియేలు నా మాట వినకుండా ప్రార్థన చేస్తూ ఉన్నాడని చెప్పి మరి వెంటనే సైనికులను పంపించి అక్కడ చూసినప్పుడు దానియేలు ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. వెళ్ళిన సైనికులు దానియేలును రాజు దగ్గరికి ఈడ్చుకొని తీసుకొని వచ్చి నిలబెట్టారు రాజు సమక్షంలో. అప్పుడు దానియేలుని రాజు అడుగుతున్నాడు, దానియేలా, నువ్వు నిజంగా నా ఆజ్ఞను పాటించకుండా నా మాట వినకుండా ప్రార్థన చేశావా? అవునయ్యా, నేను ప్రార్థన చేశాను. నా దేవునికి నేను ప్రార్థన చేయకుండా, నా దేవుని యొక్క తోడు నేను కోరుకోకుండా నేను ఒక్క క్షణం కూడా బ్రతికి ఉండటం వ్యర్థం. నేను బ్రతికి ఉండలేను కూడా. మీరు ఏం చేసినా నాకు ఇష్టమే, కానీ నా దేవుని యొక్క మాటను, దేవుని యొక్క ప్రార్థించడానికి కూడా నేను ఒక్క క్షణము కూడా ఉండలేను. కాబట్టి నేను ప్రార్థన చేశాను, నిజం ఒప్పుకుంటున్నాను. మీరు విధించే శిక్షకు నేను మరి ఆ శిక్షను పొందడానికి నేను సిద్ధంగా ఉన్నాను. శిక్ష విధించండి అని చెప్పి రాజుతో అన్నప్పుడు రాజు మరి సైనికులకు ఆజ్ఞాపించి ఆ దానియేలు యొక్క కాళ్ళు చేతులు కట్టివేసి ఆకలితో ఎదురు చూస్తున్నటువంటి సింహాలు ఉన్నటువంటి బోనులో విసిరి పడవేయగా దానియేలు సింహాల బోనులో ఉన్నాడు. సింహాలు ఆకలితో ఉన్నాయి. ఆకలితో ఉన్నటువంటి సింహాలు దాదాపుగా 25 సింహాలు అక్కడ ఉన్నాయి. అవి వచ్చి ఒక్కసారిగా దానియేలు మీద పడి దానియేలు ఎముకల సహితం పిండి చేయగలిగినటువంటి పరిస్థితి ఉంది అక్కడ. అయితే దానియేలు ఎప్పుడైతే ఆ బోనులో వేయబడి గేట్ క్లోజ్ చేయబడిందో వెంటనే అక్కడ ఉన్నటువంటి సింహాలన్నీ వచ్చాయి. దానియేలు యొక్క కట్లను విప్పాయి. దానియేలు చుట్టూ అవి మోకరిల్లగలిగాయి. చప్పట్లతో దేవుని మహిమపరుద్దాం. దేవుడు ఆజ్ఞాపించగా ఈ లోకములో ఆయన ఆజ్ఞను పాటించని ఏ మనిషి ఉండడు, ఏ ప్రాణి ఉండదు. సింహాలకు దేవుడు ఆదేశించాడు, అక్కడ వేయబడిన వాడు నా కుమారుడు, అతనికి నేను తోడుగా ఉన్నాను, ఏ హాని చేయటానికి వీలే లేదు అని చెప్పి దేవుడు సింహాలకు ఆదేశించగా సింహాలు దేవుని మాటను పాటించి దానియేలు దగ్గర మోకరిల్లాయట. ఇది గమనించినటువంటి రాజు వెంటనే చూస్తూ ఉన్నాడు, అవన్నీ కూడా చూస్తున్నాడు, పరిస్థితులన్నీ చూస్తూ ఉన్నాడు. దానియేలు సింహాల బోనులో కూడా ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. దానియేలు మోకాళ్ళ మీద ఉండి, ప్రభువా, ఈ ప్రమాదకరమైన పరిస్థితిలో నేను పడిపోయానయ్యా, ఈ ప్రమాదకరమైన స్థితిలో నేను ఉన్నానయ్యా, నా చుట్టూ ఉన్నటువంటి సింహాల నోర్లు నువ్వు ముయించావు, నీ ఆజ్ఞ ప్రకారం అవన్నీ కూడా నాకు హాని చేయకుండా ఉండటానికి కారణం ప్రభువా, నువ్వు నాకు తోడు ఉండబట్టే, నువ్వు నాకు తోడుగా ఉన్నావు, అందును బట్టి ఈ సింహాలు నాకు ఏ ప్రాణహాని కలిగించకుండా చేయగలిగావు ప్రభా అని చెప్పి దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. అప్పుడు రాజు అంటాడు, జీవము కలిగిన దేవుణ్ణి కలిగిన దానియేలు, నువ్వు బయటికి వచ్చేయి, నీ దేవుడే నిన్ను కాపాడాడు, నీ దేవుడే నిన్ను బ్రతికించాడని చెప్పి దానియేలు పూజిస్తున్నటువంటి దేవుని గురించి ఒక అన్యుడైనటువంటి రాజు సాక్ష్యము చెప్పగలిగాడు. కారణం ఏంటంటే అప్పుడు అంటాడు దానియేలు 6:22లో, నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనపడితిని గనక ఆయన తన దూతను పంపించి సింహపు నోళ్లను మోయించాడు అన్నాడు. దేవుని దూతను పంపించాడు. ఎందుకో తెలుసా? దానియేలు దేవుని దృష్టికి నిర్దోషి, దానియేలు దేవుని దృష్టికి సుబుద్ధి కలిగిన వాడు, దానియేలు దేవుని తోడు కోరుకున్నవాడు. కాబట్టి దానియేలు ప్రమాదం నుంచి తప్పించబడ్డాడు. ఈరోజు నువ్వు ఎలాంటి ప్రమాదంలో ఉన్నావేమో, భయంకరమైనటువంటి రోగము నిన్ను పీడిస్తూ ఉండగా, భయంకరమైనటువంటి వ్యాధి నిన్ను నలగచేస్తూ ఉండగా, ఆ ప్రమాదము సంభవించినటువంటి నీవు, ఆ ప్రమాదంలో ఉన్నటువంటి నీవు విలవిలలాడుతూ దాని నుంచి నేను ఎలా బయటికి రావాలని, ఎలా బయట పడగలనని ఆలోచన చేస్తున్నావు కదూ. దేవుడు అంటున్నాడు, నువ్వు దేవుని దృష్టికి సుబుద్ధి కలిగి, అంటే మంచి ప్రవర్తన కలిగి, నీ యొక్క ప్రవర్తనను మార్చుకొని, నీ జీవితాన్ని మార్చుకొని, అయ్యా నేను పాపిని ప్రభా, నన్ను క్షమించు అని అడిగి నువ్వు దేవుని తోడు కోరుకుంటే, ఆయన తోడు నీతో ఉంటే నువ్వు కాపాడబడతావు, తప్పించబడతావు.
ఈరోజు ఆలోచన చేయి. నీ స్థితిలో నువ్వు ఏ స్థితిలో ఉన్నావో, ఏ పరిస్థితిలో ఉన్నావేమో, మరి భయంకరమైనటువంటి వేదనకరమైన పరిస్థితిలో ఉన్నావేమో, నలిగి వేసారిన స్థితిలో ఉన్నావేమో, లేదంటే అప్పుల ఊబిలో ఉన్నావేమో, దిక్కు తోచని స్థితిలో ఉన్నావేమో, ఏ సహాయం అందనిటువంటి పరిస్థితిలో విలవిల్లాడిపోతున్నావేమో. కానీ ప్రభు అంటున్నాడు, నేను తోడుగా ఉంటే నీకున్నటువంటి పరిస్థితులన్నీ కూడా మారిపోతాయి. మరి ఆయన తోడుగా ఉండాలంటే మనం చేయవలసిన పని ఏంటంటే మన ప్రవర్తన, మన బుద్ధిని మార్చుకోవాలి. దావీదు యొక్క బుద్ధి మంచిదిగా ఉంది, సుబుద్ధి కలిగిన వాడుగా ఉన్నాడు. అందుకే దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు, అతను వర్ధిల్లాడు. దానియేలు మంచి బుద్ధి కలిగిన వాడుగా ఉన్నాడు, మంచి ప్రవర్తన కలిగిన వాడుగా ఉన్నాడు. అందుకే అతను దేవుడు తోడుగా ఉంటే రాజ్యంలో రాజులు మారిపోయారు, కానీ దానియేలు యొక్క పదవిలో కానీ దానియేలు యొక్క స్థితిలో కానీ ఏ మార్పు రాలేదు. ప్రతి రాజు దగ్గర కూడా దానియేలు కొనియాడబడ్డాడే, కానీ దానియేలు ఎక్కడ కూడా తన ప్రతిష్టను దిగజారినట్టుగా మనం చూడలేకపోతాం. కారణం ఏంటంటే దానియేలు రాజులు మారొచ్చేమో కానీ, రాజ్యాలు మారొచ్చేమో కానీ, దానియేలులో ఉన్నటువంటి దేవుడు, దానియేలులో ఉన్నటువంటి మంచి బుద్ధి, దానియేలుకు దేవుని తోడు ఉండటం వల్ల దానియేలు వర్ధిల్లుతూ వచ్చాడు. అంటే మొదటిగా సౌలులో మంచి బుద్ధి లేదు, దేవుని తోడు లేదు, కాబట్టే అతను రోజు రోజుకు నీరసిల్లిపోయాడు, అతని కుటుంబము నీరసిల్లింది. దావీదు కుటుంబము దినదినము వర్ధిల్లుతూ ఉండటానికి కారణం ఏంటంటే దావీదుకు దేవుడు తోడుగా ఉన్నాడు. కారణం దానియేలు మంచి బుద్ధి కలిగిన వాడు, సుబుద్ధి కలిగిన వాడుగా ఉన్నాడు. ఈరోజు నీ బుద్ధి ఎలా ఉంది? మంచి ప్రవర్తనతో ఉన్నావా? మంచి బుద్ధి కలిగి ఉన్నావా? నీకు దేవుని తోడు ఉంటుంది, దేవుని ఆశీర్వాదం ఉంటుంది, దేవుని యొక్క సహాయం నీకు అందుతూ ఉంది. అతి శ్రేష్టమైన బుద్ధి కలవాడని దానియేలు బట్టి చెప్తా ఉంది. కష్టకాలంలో దూత ద్వారా కాపాడబడ్డాడని చెప్తూ ఉంది వాక్యం. ప్రభుత్వాలు మారినా తను గణపరచబడుతూనే ఉన్నాడని వాక్యం సెలవిస్తూ ఉంది. వీటన్నిటికీ కారణం ఏంటంటే దేవుని యొక్క తోడు కలిగిన వారి జీవితాలలో ఇలాంటి పరిణామాలు, ఇలాంటి స్థితి ఉంటుంది. కాబట్టి దేవుని యొక్క తోడును మనం కోరుకుందాం. దేవుని యొక్క కృపచేత నింపబడితే మనము వర్ధిల్లుతాం. వర్ధిల్లాలని ఆశ ప్రతి ఒక్కరు కలిగి ఉండాలి. నీరసిల్లిపోవటం ఏ మనిషికి మంచిది కాదు, ఏ వ్యక్తికి మంచిది కాదు. నీరసిల్లిపోయి మనం మరణానికి మరి కొనిపోబడేటువంటి పరిస్థితి మనకు రాకూడదు. కానీ దినదినము వర్ధిల్లుతూ, దినదినము అభివృద్ధి చెందుతూ ఉన్నతమైన స్థితిలో నిలబడాలని ప్రతి వ్యక్తి కోరుకోవాలి. అలా కోరుకున్నప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదించాలంటే ఆయన తోడును మనం ఆశ్రయించాలి. మంచి ప్రవర్తన కలిగి జీవిద్దాం. ఇప్పటికైనా నీలో ఉన్నటువంటి ఆ దుష్టత్వాన్ని, ఆ పాపాన్ని, నీలో ఉన్నటువంటి వ్యసనాలను విడిచిపెట్టి, ప్రభువా ఇదిగో నా జీవితం, ఆపాదమస్తకం నీకు అంకితం, ఇక నా జీవితము నాది కాదు, నా స్వాధీనంలో లేదు, నీ ఆధీనంలోనికి తీసుకోండి ప్రభువా, నీ స్వాధీనంలోనికి తీసుకొని నా జీవితాన్ని మీరే నడిపించండి, మీ సహాయము చేత, మీ తోడు చేత నా బ్రతుకును సరిదిద్దయ్యా అని నువ్వు అడగలిగితే దేవుడు ఈ క్షణంలోనే నీకు తోడుగా ఉండటానికి, నీకు సహాయం చేయడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. మరి మొదటి కారణం చూసినట్లయితే దావీదు వర్ధిల్లటానికి కారణం దేవుడి యొక్క తోడు ఉంది. తోడు ఉండటానికి అతను మంచి ప్రవర్తన కలిగిన వాడిగా, మంచి బుద్ధి కలిగిన వాడిగా కనిపిస్తూ ఉన్నాడు. మరి రెండవ కారణాన్ని మనం చూసినట్లయితే దావీదు అంతకంతకు వర్ధిల్లటానికి అతను దేవుని మాట ప్రకారము, దేవుని మాటను అనుసరించిన వాడిగా ఉన్నాడు. అంటే దేవుని వాక్యాన్ని అనుసరించిన వాడిగా ఉన్నాడు, దేవుని వాక్యం ప్రకారం జీవించిన వాడిగా ఉన్నాడు, దేవుడు ఏది చెప్తే అది చేసిన వాడిగా ఉన్నాడు. మరి యుద్ధాలు వచ్చాయి, యుద్ధం వచ్చినప్పుడు ప్రభా నేను ఎక్కడి నుంచి బయలుదేరాలి, ఎక్కడికి వెళ్ళాలి అన్నప్పుడు దేవుడు పలాని చోట నుంచి నువ్వు బయలుదేరితే పలాని చోటకి వెళ్తావు, అప్పుడు నీకు విజయం సంభవిస్తుంది, విజయం వస్తుంది అంటే అలానే చేశాడు. కానీ తన సొంత ఆలోచన ఎక్కడ చేయలేదు. సొంత ఆలోచనలు చేయటం కానీ, సొంత తలంపులతో యుద్ధం చేయటం కానీ ఎక్కడ చేయలేదు. అందుకే దావీదు వర్ధిల్లాడు. అదే సౌలు గారికి దేవుడు ఒక మాట చెప్పాడు, ఇదిగో
నీవు అమాలేకులతో యుద్ధం చేయనప్పుడు, ఆ యుద్ధానికి పోయినప్పుడు అమాలేకులను పూర్తిగా నిర్మూలన చేయి. శేషం అనేది మిగలకుండా, ఏ ఒక్కరు మిగలకుండా అమాలేకులను పూర్తిగా హతం చేసి అక్కడ ఉన్న వాటిలో ఏది కూడా ముట్టొద్దు అని చెప్పి దేవుడు చెప్తే, మరి సౌలు వెళ్ళాడు, యుద్ధం చేశాడు, అమాలేకుల మీద విజయం లభించింది. కానీ రాజును కళ్ళు ఊడబెరికి తనతో పాటు తీసుకొని వచ్చాడు, బంధించాడు. ఆ తర్వాత అక్కడ వారిలోకి ఉన్నటువంటి మేలైన వాటిన్నిటిని కూడా, శ్రేష్టమైనటువంటి వాటిని, బంగారంలో శ్రేష్టమైన దాన్ని, వెండిని, పొట్టేళ్ళలో శ్రేష్టమైన వాటిని, బలిసిన వాటిని, తర్వాత ఎడ్లలో బలిసిన వాటిని, బలమైనటువంటి వాటిని, వీటన్నిటిని తీసుకొని వచ్చి తన దగ్గర దాచినప్పుడు దేవునికి కోపాన్ని అతను పొందుకున్నాడు. అంటే దేవుడు అంటాడు సమూయేలు ప్రవక్త దగ్గరికి దేవుడు వచ్చి, ఇదిగో సౌలు చూడు, నా మాట మీరాడు, నా ఆజ్ఞను పాటించకుండా తన సొంత ఆలోచనలు చేసి కొల్ల సొమ్మును తెచ్చుకొని దగ్గర పెట్టుకున్నాడు అని చెప్పి, నేను అతనిని రాజుగా నియమించినందుకు నేను అతని గురించి బాధపడుతున్నాను. చూడండి, దేవుడు ఒక వ్యక్తి ప్రవర్తన చూసి బాధపడేవాడిగా ఉన్నాడు. ఒక వ్యక్తి రక్షించబడినప్పుడు సంతోషించే దేవుడు, ఒక వ్యక్తి వర్ధిల్లుతుంటే సంతోషం ఇచ్చేటువంటి దేవుడు ఈరోజు అతనిని చూసి బాధపడడానికి కారణం ఏంటంటే, అతను వర్ధిల్లకుండా అతను పతనం అవుతుంటే, అతను దేవుని మాట వినకపోయేసరికి దేవుడికి చాలా బాధ కలిగింది. ఆ బాధను చూసి మరి ప్రవక్త అయినటువంటి సమూయేలు గారి దగ్గర అంటాడు, నేను సౌలుని రాజుగా చేసినందుకు నేను చాలా బాధపడుతున్నాను, అతనికి మారుగా నేను మరొకరిని రాజుగా చేయబోతున్నానని దేవుడు అప్పుడే వెంటనే చెప్పాడు. మరి ఈరోజు సౌలు వర్ధిల్లకపోవడానికి కారణం ఏంటంటే, దేవుని ఆజ్ఞను, దేవుని మాటను మీరాడు. అదే దావీదు మాత్రం దేవుడు ఏం చెప్పాడో చెప్పిన మాట ప్రకారం నడుచుకున్నాడు, మాటను అనుసరించాడు. అందుకే కీర్తనల గ్రంథం 119:22 నేను నీ శాసనములను అనుసరించుచున్నానని దావీదు గారు గట్టిగా చెప్తూ ఉన్నాడు, బలంగా చెప్తూ ఉన్నాడు. అయ్యా, నువ్వు శాసించావు, ఆ శాసనాలు నేను అనుసరించాను. అంతేకాదు 115 నేను నా దేవుని ఆజ్ఞలను అనుసరించేదను అని రాస్తాడు. మరి ఆయన ఆజ్ఞాపిస్తే ఆజ్ఞా ప్రకారం నేను అనుసరించేవాడిగా ఉంటానని తెలియజేస్తా ఉన్నాడు. అదే కాదు 5వ చూస్తే 119:5 చూస్తే, నీ కట్టలను గైకొన్నట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉండిన ఎడల ఎంత మేలు. చూడండి, దావీదులో ఉన్నటువంటి మంచి లక్షణం ఇక్కడ ఆయన కనపడతా ఉంది. కారణం ఏంటంటే, దేవుడి కట్టడలన్నా దేవుడి మాటలన్నా ఆయనంతగా అభిమానించేవాడు, అంతగా ఇష్టపడేవాడు. అంతేకాదు, నేను నీ ఆజ్ఞలను అనుసరించడానికి నేను జాగు చేయగా త్వరపడి నీ ఆజ్ఞలను అనుసరించడానికి నేను ఆలస్యం చేయలేదయ్యా, నేను త్వరపడి ఆ పనులన్నీ చేశానని చెప్పి దావీదు అంటా ఉన్నాడు. అందుకే దావీదు వర్ధిల్లాడు, దేవుని మాటకు లోబడ్డాడు, దేవుని మాటను అనుసరించాడు. ఈరోజు మనతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మనము దేవుని వాక్యానుసారంగా జీవిస్తూ ఉన్నామా? వాక్యానుసారంగా బ్రతుకుతూ ఉన్నామా? వాక్యానికి లోబడి ముందుకు సాగుతున్నామా లేదా ఆలోచన చేద్దాం. దేవుడు చెప్తున్నాడు, ప్రతి దినము వేకువన లేచి మొదటిగా నా మాటలను, నా వాక్యాన్ని నువ్వు జాగ్రత్తగా పరిశోధించు. నా మాటను నీ హృదయంలో భద్రపరచుకో. నా మాటను, నా వాక్యాన్ని నీ నుదుటి మీద మరి రాసుకోమని కూడా చెప్తూ ఉన్నాడు. మీ పిల్లలకు కూడా నా వాక్యాన్ని బోధించమంటున్నాడు. నీ పిల్లలకు కూడా నా వాక్యాన్ని నేర్పించమంటున్నాడు. మనం నేర్పిస్తున్నామా? ఉదయకాలంలోనే లేచి వాక్యాన్ని చదువుతూ ఉన్నామా? ఉదయకాలంలో లేచి వాక్యము చదివి వాక్యములో ఉన్నటువంటి విషయాలను గ్రహించి వాక్య ప్రకారం జీవిస్తూ ఉన్నామా? వాక్యానుసారంగా నడుచుకుంటున్నామా లేదా పరిశీలన చేసుకుందాం. అలా చేస్తే అది మనకు ఆశీర్వాదం. అలా చేయడం ద్వారా మనం వర్ధిల్లేవారిగా, అభివృద్ధి పొందేవారిగా, ఆశీర్వదించబడేవారిగా ఉంటాం. దావీదు వర్ధిల్లడానికి రెండో కారణం ఏంటంటే, దేవుని మాటను, దేవుని ఆజ్ఞను, దేవుని వాక్యాన్ని అనుసరించిన వాడిగా, పాటించిన వాడిగా ఉన్నాడు. కాబట్టే మరి దావీదు అంతకంతకు వర్ధిల్లాడు. ఇక మూడవ కారణానికి వెళ్తే, దావీదుకు ఏముందయ్యా అంటే వర్ధిల్లటానికి, దావీదుకు దేవుని భయం ఉంది. దేవుని యందు భయము కలిగిన వాడిగా దావీదు కనపడతా ఉన్నాడు. దావీదుకి
దేవుడంటే ఒక వణుకు. ఆ దేవుడు ఏం ఆదేశిస్తాడో, ఏం చెప్తాడో అది ఖచ్చితంగా చేయాలి, అది చేయకపోతే అది నాకు మేలు కలగదు అని చెప్పి ఒక భయాన్ని కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. మరి అందుకే మొదటి దినవృత్తాంత గ్రంథం 13:12లో ఆ దినమున దావీదు దేవుని విషయమై భయం ఉంది అని రాయబడింది. భయము భయము భయము. ఎవరి భయము కలిగి ఉండాలి? ఎవరి భయములో మనం జీవించాలి? ఎవరి భయములో మనం జీవిస్తే మనలో ఉన్నటువంటి భయము పోతుంది, మనలో ఉన్నటువంటి ఆ పిరిగితనము పోతుంది, మనము వర్ధిల్లుతామని ఆలోచన చేస్తే దేవుని భయము మనకు ఉండాలి. దేవుని భయం మనం కలిగి ఉంటే, అందుకే కీర్తనలు 34:9 యెహోవా భక్తులారా ఆయనందు భయభక్తులు ఉంచుడి, ఆయనందు భయభక్తులు ఉంచడానికి ఏమీయూ కొదవలేదు అని రాయబడింది. ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో, ఎవరైతే దేవుని యందు భయము కలిగి ఉంటారో, ఏ కొదువ వారి జీవితంలో ఉండదు. ఈరోజు నీవు కొదువ కలిగి ఉన్నావా? ఆర్థిక సమస్యను కలిగి ఉన్నావా? అనారోగ్య సమస్యతో ఉన్నావా? అయితే దేవుని భయము కలిగి జీవించు, దేవునికి భయపడి జీవించు. దేవుడు ఉన్నాడని, ఆయన నన్ను రక్షించిన వాడని, ఆయన నా కొరకు ప్రాణాలు అర్పించిన వాడని, ఆయనే నా జీవితాన్ని మార్చిన వాడని నువ్వు నమ్మితే, నా కొరకు ఆయన రక్తం చిందించినాడని నమ్మితే, ఆయన నా కొరకు సిలువలో బలియాగమైనాడని నువ్వు నమ్మగలిగితే దేవుని భయాన్ని కలిగి జీవిస్తావు. దేవుని భయమును పొంది నువ్వు అనుసరిస్తావు. దేవుని భయము కలిగి నువ్వు జీవిస్తావు. మరి దేవుని భయము కలిగిన వాడు కాబట్టే మరి దావీదు వర్ధిల్లాడని వాక్యం సెలవిస్తూ ఉంది. అంతేకాదు, దేవుని యందు భయభక్తులు కలిగిన వారి చుట్టూ దేవుని దూత కావలిగా ఉంటుంది. మరి ఈరోజు నువ్వు ప్రయాణాల్లో ఉన్నావేమో, లేదా ఎక్కడైనా ప్రమాదకరమైన పరిస్థితిలో ఉన్నావేమో, దాని నుంచి విడిపించడానికి నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడివైతే, దేవుని యందు భయభక్తులు కలిగిన దానివైతే నీ చుట్టూ దేవుని దూతలు కావలిగా ఉంటారు. నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. నువ్వు ఏ ప్రమాదంలో కూడా ఇరుక్కునేదానిగా ఉండకుండా దేవుని దూతలు నీ చుట్టూ ఉండి నిన్ను కాపాడి ఆ ప్రమాదం నుంచి నిన్ను బయటికి తెచ్చేవారుగా ఉంటారు. నువ్వు రక్షించడానికి దేవుడు తన దూతలను పంపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అయితే నువ్వు దేవుని భయం కలిగి ఉన్నావా? దేవుని భయం కలిగి ఉంటే నువ్వు ఆశీర్వదించబడతావు. దేవుని భయం కలిగి ఉంటే నువ్వు వర్ధిల్లుతావు. దేవుని భయం కలిగి ఉంటే నీ జీవితంలో నువ్వు అనేకమైనటువంటి అద్భుత కార్యాలను, ఆశ్చర్యకార్యాలను నువ్వు చూడగలుగుతావు. నీ సమస్య నుంచి ఈ క్షణమే దేవుడు నిన్ను తీసుకురావడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. మరి నువ్వు నీ పిల్లల పరిస్థితిని బట్టి, మీ పిల్లలకు ఉన్నటువంటి అనారోగ్యమును బట్టి, నీ పిల్లలు ఉన్నటువంటి అనారోగ్య స్థితిలో, మరి హాస్పిటల్లో, మరి ఐసీయూలో ఉంటూ, అయ్యో నా దేవుడు నా బిడ్డకి ఏం కాకుండా చేయాలని ప్రార్థన చేస్తున్నావేమో, మొదటిగా నువ్వు దేవుని భయం కలిగి మోకరించి నువ్వు ప్రార్థన చేయగలిగితే దేవుడు నీ ప్రమాదకరమైన స్థితిని, నీ బిడ్డలకు ఉన్నటువంటి ప్రమాదకరమైన స్థితిని, నీ బిడ్డలకు ఉన్నటువంటి అపాయకరమైన స్థితిని మార్చివేసి క్షేమాన్నిచ్చి ఆయన నిన్ను వర్ధిల్లేటట్టుగా నిన్ను ఆశీర్వదించడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. మోకాల మీదకి వచ్చి ప్రార్థన చేయి. ప్రభుని ఇప్పుడే భయము కలిగి ప్రార్థన చేయి, భక్తితో ప్రార్థన చేయి. దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ఇక 4వదిగా చూస్తే దావీదు వర్ధిల్లటానికి 4వ కారణం ఏంటంటే దేవుని యొద్ద తన తప్పిదాలను ఒప్పుకుంటున్నాడు. కొన్ని విషయాల్లో మనము తప్పిదాలు చేసేవారిగా ఉంటాం. రక్షించబడ్డాం, బాగానే ఉంది. దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తున్నాం, బాగుంది. దేవుని తోడు కోరుకొని మంచి బుద్ధితో జీవిస్తున్నాం, బాగానే ఉంది. కానీ కొన్ని పరిస్థితులలో, కొన్ని విషయాలలో మనము తప్పిపోయేవారిగా ఉంటాం. తప్పిపోయినప్పుడు వెంటనే మనం గమనించగలిగి ఆ చేసిన తప్పుని ఆయన పాదాల దగ్గరికి వచ్చి, అయ్యా నేను పలానా విషయంలో తప్పు చేశాను, నీకు వ్యతిరేకంగా నేను తప్పిపోయాను, అయ్యా నన్ను క్షమించి సరిదిద్దు అని మనము ఒప్పుకుంటే, సామెతలు 28:13 ప్రకారం తన అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందుతాడని చెప్పినటువంటి మాట ప్రకారం మనం అతిక్రమాలు, మన పాపాలు, మనం చేసినటువంటి తప్పిదాలను ప్రభు పాదాల దగ్గర ఒప్పుకొని విడిచిపెడితే మనం వర్ధిల్లుతామని వాక్యం సెలవిస్తూ ఉంది. దావీదు అట్టి మంచి మనసు కలిగిన వాడుగా ఉన్నాడు కాబట్టే, తన తప్పిదాలను ప్రభు దగ్గర ఒప్పుకున్నాడు కాబట్టే, విడిచిపెట్టాడు కాబట్టే, తిరిగి ఆ తప్పిదాలను ఎన్నటికీ చేయలేదు కాబట్టే దావీదు అంతకంతకు
వర్ధిల్లాడు. ఇక 5వ కారణం, చివరి కారణం ఏంటంటే దావీదు వర్ధిల్లటానికి దావీదు దేవుని పట్ల కృతజ్ఞత కలిగిన వాడిగా ఉన్నాడు. ఈరోజు మనం చూద్దామా, దేవుడు ఎంతో మేలు చేస్తూ ఉన్నాడు, ఎన్నో మేలు చేస్తూ ఉన్నాడు. మన విషయంలో కావచ్చు, మన పిల్లల విషయంలో కావచ్చు, లేదా మనం చేస్తున్నటువంటి పనిలో కావచ్చు. దేవుడు మనల్ని ఆశీర్వదిస్తే, దేవుడు మనకు సహాయం చేస్తే, దేవుడు మనకు మేలు చేస్తే, చేసిన మేలును బట్టి మనం కృతజ్ఞత చెప్పని వారిగా, కృతజ్ఞత చూపని వారిగా మనం ఎన్నిసార్లు దేవుని దగ్గర మన కృతజ్ఞతను తెలియచేయక, సాక్ష్య జీవితము కలిగి ఉండక తప్పిపోయి ఉన్నామో ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు చేసిన మేలును బట్టి దావీదు అంటాడు, అయ్యా నేను నా కుటుంబం ఏపాటిది ప్రభా, ఇంతగా మేలు చేయడానికి, ఇంతగా మేలు చేయడానికి, ఇంతగా నన్ను దీవించడానికి, ఇంతగా నన్ను ఆశీర్వదించడానికి నేను ఏపాటి వాడిని ప్రభా. ఎక్కడో గొర్రెల దొడ్డులో ఉన్నటువంటి నన్ను, కంపు కొడుతున్నటువంటి నన్ను, ఆ గొర్రెల వాసన చేత, ఆ గొర్రెలతో కలిసి నేను పడుకున్నటువంటి నన్ను ప్రభా, ఆ గొర్రెల దొడ్డి నుంచి బయటికి తీసుకుని వచ్చి ఈ ప్రజల మధ్యకు నడిపించి, ఈ ప్రజలకు రాజుగా, మహారాజుగా చేసి ఇంత ఉన్నత సింహాసనం మీద కూర్చోబెట్టావే, మరి నేను ఏపాటి వాడిని, నా జ్ఞానం ఏపాటిది, నేను ఏ జ్ఞానము లేని వాడిని, ఏ విద్యను అభ్యసించిన వాడిని, తల్లిదండ్రుల చేతనే పనికిరాని వాడిగా ఎంచబడిన వాడిని, అన్నదమ్ముల చేతనే తిరస్కరించబడిన వాడిని నన్ను అయ్యా నువ్వు చేర్చుకున్నావు అక్కున, నన్ను కౌగిలించుకున్నావు, ముద్దాడావు, నన్ను కోరుకున్నావు, నన్ను అభిషేకించావు, రాజుగా చేశావు. ఇంతటి ఉన్నత స్థితి ఇవ్వడానికి నేను ఏపాటి వాడిని ప్రభు అని చెప్పి దేవుని పాదాల దగ్గర మోకరిల్లి కృతజ్ఞత తెలియచేసుకున్నవాడిగా దావీదు కనపడుతూ ఉన్నాడు. మరి కీర్తన 103వ అధ్యాయం 1వ వచనము చూస్తే, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారాల్లో దేనిని మరొకమని దావీదు గారు తన ప్రాణానికి సెలవిస్తూ ఉన్నాడు, తన ప్రాణంతో చెప్తూ ఉన్నాడు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించు. ఎందుకో తెలుసా, ఆయన చేసిన ఉపకారాలు చాలా ఉన్నాయి. ఆయన చేసిన ఉపకారాలు దేన్ని మరవకుండా ఆయన్ను దినదినము జ్ఞాపకం చేసుకో, దినదినము జ్ఞాపకం చేసుకోమని రోజుకు 7 మార్లు దేవునికి కృతజ్ఞతలు తెలియచేసుకునే స్వభావము దావీదులో ఉంది. అందుకే దేవుడు అతన్ని అంతగా ఆశీర్వదించాడు. ఎటు వెళ్ళినా, ఎక్కడ ఉన్నా దేవుడిని స్తుతించే మనసు కలిగిన వాడు దావీదు. ఈరోజు మనము కూడా ఇలాంటి మంచి గుణాలను మనం కలిగి ఉంటే, దావీదు అంతకంతగా వర్ధిల్లాడు, ఆయన కుటుంబం అంతకంతగా వర్ధిల్లింది. సౌలు కుటుంబం అంతకంతకు వర్ధిల్లకపోవటానికి, నిరసిల్లిపోవడానికి కారణం ఏంటంటే దావీదులో ఉన్నటువంటి ఈ మంచి లక్షణాలు సౌలులో లేకపోవటం వల్ల అతనేమో నిరసిల్లిపోయాడు, ఇతనేమో దీవించబడ్డాడు, ఇతను వర్ధిల్లాడు. ఈరోజు మనము కూడా దేవుని తోడు కోరుకుందాం, అంతేకాదు దేవుని మాట ప్రకారం జీవిద్దాం. మరి దేవుని యందు భయభక్తులు కలిగిన వారిగా ఉందాం. దేవుని యొద్ద మన తప్పిదములను ఒప్పుకొని విడిచిపెట్టేవారిగా ఉందాం. తర్వాత దేవునికి కృతజ్ఞతలు కలిగి జీవించేవారిగా ఉందాం. అప్పుడు మనము వర్ధిల్లేవారిగా ఉంటాం.